అతివృష్టి, అనావృష్టి అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అతివృష్టే తుఫాను. దాదాపు 5,400 కోట్లు ప్రత్యక్షం ఇప్పటికి కనబడ్డ నష్టం. ఇంకొక 5, 10,000 కోట్లు రేపో మాపో లెక్క చెప్తారు. అయితే ఇంకో పక్కన అనావృష్టి కూడా ఉందట. కరువు కూడా ఉందట. 37 మండలాలు కరువులో ఉన్నాయట. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్క సత్యసాయి జిల్లాలోనే 25 మండలాల్లో ఉంది. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలోని 37 మండలాలు కరువు బారిన పడినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరువు ప్రభావిత మండలాన్ని గుర్తిస్తూ శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. సత్యసాయి జిల్లాలో 25 కరువు మండలాలను గుర్తిస్తే అందులో 12 తీవ్ర కరువు, 13 మధ్యస్థ కరువు మండలాలుగా ఉన్నాయి. అగళి, అమడగూరు, గాండ్లపెంట, హిందూపురం, మడకశిర, ముదిగుబ్బ, నంబు లవులకుంట, ఓటుల దేవర చెరువు, రామగిరి, రొల్ల, తలుపుల, తనకల మండలాల్ని తీవ్ర కరువు మండలాలుగా, అమరాపురం, బతలపల్లి, బుక్కపట్నం, ధర్మవరం, గుడిబండ, కదిరి, కరంగనపల్లి, కోత చెరువు, లేపాక్షి, నల్ల చెరువు, నల్లమడ, పుట్టపర్తి, సోమందేపల్లి మండలాలు మధ్యస్థ కరువు మండలాలకు గుర్తించింది. ప్రకాశం జిల్లాలో కొండెపి, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్ని మధ్యస్థ కరువు మండలాలకు గుర్తించింది. అన్నమయ్య జిల్లాలో గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లి, వాల్మీకిపురం, కురబలకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్ని మధ్యస్థ కరువు మండలాలకు గుర్తించింది. జిల్లా కలెక్టర్ పంపిన నివేదికలను కరువు కమిటీ పరిశీలించి వర్షాభావం, నేలలో తేమ స్థాయి తగ్గడం, పంటల నష్టం, భూగర్భ జలాలు పడిపోవడం వంటి అంశాల ఆధారంగా ఈ మండలాల్లో కరువు పరిస్థితిని అంచనా వేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ ఈ మండలాల్లో తక్షణమే కరువు నివారణ చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.